హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే శ్యామదుంపల పులుసు అయితే చేసుకుందాం. ముందుగా వాటిని కొంచెం కడుక్కొని ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి ముద్ద అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలోని ఆనియన్స్, అల్లం, తెల్లుల్లి, జీలకర్ర, టమాటా, ధనియాలు వేసుకొని ముద్ద అయితే పట్టుకోవాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇలా అయితే ముద్ద పట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక్క బాండీలోని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సగానికి తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మిక్సీ పట్టుకున్న ముద్దనైతే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక శ్యామదుంపలు కట్ చేసుకొని తొక్క తీసుకొని కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇటు అటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఇటు అటు బాగా కలుపుకొని చింతపండు నానబెట్టాం కదా, అదైతే పులుసు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇటు అటు కలుపుకొని ఉప్పు, కారం ఏవైనా చాలకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. మాకైతే ఉప్పు, కారం అన్ని పులుపు సరిపోయి. చూడండి, ఆయిల్ పైకి తేలిందిగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ. చూడండి ఎంత గ్రేవీగా వచ్చింది. కర్రీ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.